బ్రో యాజ్ ఎ ఫ్రెషర్గా నాకు అసలు జాబే రావట్లేదు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా అంటే ఈ క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీకు కొంచెం టైం ఇచ్చుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీ గురించి మీరు చెప్పుకోవాలి. మినిమం 2 minutes 3 minutes మీ గురించి మీరు చెప్పుకోవాలన్నమాట. సెకండ్ వచ్చేసి మీరు ఏ జాబ్ రోల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రోల్ గురించి ప్రాపర్గా మీరు తెలుసుకోవాలన్నమాట. గూగుల్ అన్న చేసి లేదంటే చాట్ జీపీటీకి ఇచ్చి డీటెయిల్గా మీరు తెలుసుకొని ఇంటర్వ్యూయర్ ఆ క్వశ్చన్ వేసినప్పుడు ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్ అప్లై చేశాడు సో నేను కూడా దానికి అప్లై చేసిన అనేసి డైరెక్ట్ అట్లనే వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా జాబ్ అయితే రాదు. దేనికైతే అప్లై చేస్తారో దాని గురించి ప్రాపర్గా ప్రిపేర్ కావాలి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి యాజ్ ఏ ఫ్రెషర్గా మనము స్టక్ అవుతూ ఉంటాం అన్నమాట ఇంటర్వ్యూలో. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిస్తాడో ఏందో అనేసి కొంచెం ప్యానిక్ అవుతూ ఉంటాం, అది నార్మలే. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వమన్నమాట ఇంటర్వ్యూయర్ అడిగినప్పుడు. అప్పుడు ఏం చేయాలి అంటే వాటిని కవర్ చేయడానికి ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ ఐ డెఫినెట్లీ నో అబౌట్ దిస్ అనేసి అనాలన్నమాట. అప్పుడు ఇంటర్వ్యూయర్కి ఏమనిపిస్తుందంటే ఓకే ఇతను కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నాడు, అతను ఆన్సర్ చేయని క్వశ్చన్స్కి కనీసం తెలుసుకోవాలనుకుంటున్నాడు అదేంటో అనేసి అతనికి ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకొకటి లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపెనీ గురించి ఎక్కువ మంది తెలుసుకోరన్నమాట. ఇది మెయిన్ థింగ్. కంపెనీ గురించి కూడా మధ్యలో క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. అంటే మనము అప్లై చేసే కంపెనీ గురించి మనము ముందే రీసెర్చ్ చేసి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎలా అంటే ఒక కంపెనీ ఉంది, అది దేని మీద వర్క్ చేస్తుంది, ప్రోడక్ట్ బేసా లేదంటే అది టెక్ బేసా, అంటే అది ప్రాపర్గా దేని మీద వర్క్ అవుతుంది, అంటే దాంట్లో ఆపరేషన్స్ ఏమేమి చేస్తారు, ఎంప్లాయీస్ అసలు దేని మీద వర్క్ చేస్తారు అనేసి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది కంపెనీ అనేది, ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయింది, అండ్ దీని CEO ఎవరు, వీళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కంపెనీ గురించి మనం చెప్పినప్పుడు ఇంటర్వ్యూయర్కి మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. సో మనము సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా కూడా ప్రాపర్గా మాట్లాడి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలన్నమాట వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మనం ఈ పర్సన్ని సెలెక్ట్ చేస్తే మంచిగా వర్క్ చేస్తాడు మన కంపెనీలో అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. బయట కూడా నేను ఈ కోర్స్ చేశాను సో దాని మీద నాకు ఐడియా ఉంది ప్రాపర్గా అనేసి ఇలా చెప్తా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు వేసిన క్వశ్చన్కి కూడా ఐ డోంట్ నో అబౌట్ దిస్ అంటే వాళ్ళు తీసుకోరు. ఇంకొందరు అనొచ్చు బ్రో ఇవన్నీ మేము ప్రాపర్గా చెప్పాము, చాలా కంపెనీస్కి అప్లై చేస్తాము అయినా కూడా జాబ్ రాలేదు అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎసెన్షియల్ TCS ఈ కంపెనీస్లో ఎక్కువ హైరింగ్ చేసుకోవట్లేదు అన్నమాట. కొందరినే తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి అంటే న్యూలీ స్టార్టెడ్ కంపెనీస్ లైక్ ఈ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వీటికి మీరు అప్లై చేస్తూ ఉండాలన్నమాట.